ఒక మగవాడు పూజ చేసిన, ఆరాధన చేసిన, పుణ్యం చేసిన, పునస్కారం చేసిన దాంట్లో ఉండే 50% ఆడవారికి వెళ్తుంది. ఓకే, ఎంత? 50%. 50%. ఏదైనా పాపం చేశాడనుకోండి, దాంట్లో 1% కూడా ఆడవారికి రాదు. అదెలా ప్రభుజీ? మరి పుణ్యం అయితే పుణ్యం వస్తుంది. 50% వెళ్తుంది, పాపంలో వెళ్ళదు. ఓకే. స్త్రీ చేసిందనుకోండి పుణ్యం, 1% హస్బెండ్కి రాదు, 100% ఆవిడ దగ్గరే ఉంటుంది. ఓ. స్త్రీ ఏదైనా పాపం చేసిందనుకోండి, దాంట్లో 50% హస్బెండ్కి వెళ్తుంది. ఇది ఒక బంపర్ ఆఫర్ అనమాట, మన శాస్త్రాలు ఇచ్చింది. బాగుందా మీకు? బాగా అనిపిస్తున్నట్టుంది మీకు. శిల్ ప్రభుపాదుల వారు ఒక దగ్గర ప్రస్తావన చేస్తారు, ఎవ్రీబడి హ్యాస్ టు ఫ్లై దేర్ ఓన్ ప్లేన్ అంటారు. మనకి అంబరీష మహారాజు గారి వృత్తాంతంలో వస్తుంది. అయినా ప్రొద్దున లేవంగానే నిరంతరము కూడా భగవంతుడి యొక్క ఆరాధనలో, ఆయన చేతులన్నీ కూడా భగవంతుడి యొక్క పూజలో, పాదాలు భగవంతుడి యొక్క ఆలయ ప్రదక్షిణలో, మనసు భగవంతుని చింతించటం. సవై మన కృష్ణ పదార విందయో వాచాంసి వైకుంఠ గుణానువర్ణనే కరే హరేర్మందిర మార్జనాదిషు అని ఆయన యొక్క దినచర్య మొత్తం చెప్తారు.